చేసిందో వాళ్ళకి తెలియదు, నా గురించి వారు విన్నారు అంతే. ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళి నేను కాన్ఫరెన్స్లో మాట్లాడబోతున్నప్పుడు నా డ్రైవర్ చెప్పాడు, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ సిద్ధాంతాల గురించి మీరు బోధిస్తూ ఉంటారు కదా, విని 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 మొత్తం నాకు మీ సిద్ధాంతాలన్నీ బుర్రకెక్కేసినాయి. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మీరు గంటల తరబడి మాట్లాడతారు కదా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొత్తోళ్ళు కాబట్టి మీ ముఖం తెలియదు కాబట్టి మీరు నన్ను పరిచయం చేయండి ఐన్స్టైన్గా, నేను స్టేజ్ మీదకి వెళ్ళి దుమ్ము దులిపేస్తాను అన్నాడు. ఐన్స్టైన్ తరఫున ఐన్స్టైన్ డ్రైవర్ వెళ్ళి స్టేజ్ మీద ఏం చేస్తాడట, పాఠాలు నేర్పించేస్తాడట. ఐన్స్టైన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఓరి 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 నా పాఠాలన్నీ దంచేస్తున్నాడు, నా పాటలను అద్భుతంగా చెప్పేస్తున్నాడు అని చెప్పి ఐన్స్టైన్ చాలా సంతోషంగా కూర్చున్నాడు డ్రైవర్లా. ఈ డ్రైవరు పాఠాలు చెప్పిన తర్వాత ఒక అతను చేయి చూపించాడు. చేయి చూపించి, ఐన్స్టైన్ గారు మీ సిద్ధాంతాల గురించి అద్భుతంగా మీరు పాఠాలు చెప్పారు, కానీ నాదొక ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలిగితే మీ అంత మహాజ్ఞాని ఇంకెవరు ఉండరు అని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు. ఎప్పుడైతే ప్రశ్న వేశాడో ఈ డ్రైవరు అది ఎక్స్పెక్ట్ చేయలే. పాఠాలు చెప్పడం ఐన్స్టైన్గా చెప్పినప్పుడు వినడం నేర్చుకున్నాడు, కానీ ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పడం మాత్రం డ్రైవర్కి చేత కాదు, దొరికిపోయాడు. కానీ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా, ఎప్పుడైతే ఒక అతను చేయి చూపించి ప్రశ్న వేశాడో ఆ డ్రైవర్ అంటున్నాడు, ఏమిటి ఇది కష్టమైన ప్రశ్న, చాలా కష్టమైన ప్రశ్న, ఈ ప్రపంచంలో ఎవరు జవాబు ఇవ్వలేనా? ఎవ్వరూ జవాబు ఇవ్వలేరు. ఒకవేళ మీరు కనుక జవాబిస్తే మీ అంత మహాజ్ఞాని ప్రపంచంలో మరొకరు లేరు అని మేమందరం అనుకుంటాం, జవాబు చెప్పండి అని అంటే డ్రైవర్ ఏమన్నాడు తెలుసా, మీరు వేసిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ కూర్చున్న మా డ్రైవరే జవాబు చెప్తాడు, నువ్వు రా పైకి అని చెప్పి ఎవరిని పిలిచాడు? ఐన్స్టైన్ పిలిచాడు. అప్పుడు ఐన్స్టైన్కి అర్థమైంది, విడతా మామూలుడు కాదు, మహా జ్ఞానం కలిగిన వాడు. ఈరోజు మనిషికి ఏం కావాలో చెప్పండి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడమే జ్ఞానం. ఈ డ్రైవరు ఐన్స్టైన్ గారిలాగా పాఠాలు బోధించాడు, కానీ ఎవరైనా ప్రశ్నలు వేస్తే మాత్రం సమాధానం చెప్పడం చేత కాదు. అప్పుడు ఏం ఉపయోగించాడు? జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఈ ప్రశ్నకు నేను కాదు జవాబు చెప్పాల్సింది, మా డ్రైవర్ చెప్తాడు. ఆ డ్రైవర్ ఎవరు చెప్పాడు? అక్కడ కూర్చుంది ఐన్స్టైన్. డ్రైవర్ పైకి వచ్చి ఈ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పు అని చెప్పేసి అంటే ఐన్స్టైన్ గారు నడుచుకుంటూ వచ్చి ఆ ప్రశ్నకు జవాబు చెప్తే అందరూ చప్పట్లు కొట్టేశారండి, చప్పట్లు కొట్టేశారు. ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగిన వాడే జ్ఞానం కలిగిన వాడు. కొంచెం మానిటర్స్ పెంచండి. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు. ఎవరైనా ముందుకు రండి, మానిటర్స్ మూవ్ చేయండి. నా వెనకాల పెట్టారు కదా. రైట్. ఇప్పుడు తమిళలో చెల్లెండు, మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమి ఎదుర్కొంటారో చెప్పండి. ప్రశ్నలు ఎదుర్కొంటారు. ప్రశ్నలకు ఏమి ఇవ్వాలి? మీరు జవాబు ఇవ్వాలి. ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటే మీకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. బైబిల్లో ఏమో సెలవిస్తో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని బైబిల్లో ఉంది. జ్ఞానానికి ఆధారం దేవుడే. ఆ దేవుడే కనుక మీలో ఉన్నట్లయితే, ఆ దేవుడే కనుక మీలో ఉన్నట్లయితే మీరు ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలరు. వినండి, ఆ డ్రైవరు ఎప్పుడు ఐన్స్టైన్తో ఉండేవాడు కాబట్టి డ్రైవర్కి ఏమొచ్చింది? ఐన్స్టైన్ యొక్క సిద్ధాంతాలు పట్టగలిగాడు. ఇప్పుడు తనకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న తను జవాబు చెప్పలేనప్పుడు ఎవరు జవాబు చెప్పగలిగారు? ఆ డ్రైవర్కి తోడుగా ఉన్న ఐన్స్టైన్ జవాబు చెప్పగలిగాడు. అనగా నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే, సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీ జీవితంలో చదువులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు,
వ్యాపారంలో కావచ్చు, ఏ ప్రశ్న తల ఎత్తినా నీకు జవాబు దొరుకుతుంది. ఎప్పుడు? దేవుడు నీకు తోడుగా ఉంటే. ఆనాడు డ్రైవర్కి ఓ ప్రశ్న ఎదురైంది, జవాబు చెప్పలేకపోయాడు, కానీ తెలివి ఉపయోగించాడు. నేను జవాబు చెప్పలేకపోయినా నాకు తోడుగా ఉన్నటువంటి ఐన్స్టీన్ జవాబు చెప్పగలడని ఏం చేశాడు? ఐన్స్టీన్ని జవాబు చెప్పడానికి ఆహ్వానించాడు. మన జీవితంలో అనేక సమస్యలు, అనేక ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబు మనకు అర్థం కాదు, తెలియకపోవచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు మన తరఫున ఇస్తాడు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు చదువులో విజయం సాధించాలంటే మీకు ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నది? బైబిల్లో ఏముంది? యాకోబు పత్రిక చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్ తెరవండి. యాకోబు పత్రిక. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏమిటట? అడగండి. యాకోబు పత్రిక 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడ్డుగవలెను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళు ఎవరైనా చదువులో వెనకబడ్డారా? పెద్దగా తెలివి లేదా? జ్ఞానం లేదా? అయితే బైబిల్లో దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? వీళ్ళు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాం? అడగడానికి. జ్ఞానము కొదువుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాత్రి మీరు ప్రభువుని అడగబోతున్నారు. మీ తరఫున నేను కూడా మీకు జ్ఞానాన్ని